మన డైటు బబాస్కే రెగ్యులర్గా వాడుతున్నా. మీరు ఒక కాయ కొన్నప్పుడు అండి హాఫ్ లేదా ఈరోజు మీకు ఎంత కావాలో అంత అడ్డంగా కోసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక డబ్బాలో పెట్టి మూసి పెట్టుకుంటే మీకు ఫ్రెష్గా ఉంటుందండి. మొత్తం తోలు తీసేసి ముక్కలు కోసి పెడితే పులిసిపోతుందండి. నేను ఈరోజుకి ఒక అంటే పావు భాగం చాలండి నాకు ఈరోజు. ఇది చాలా పెద్ద కాయ. నేను ఇది తీసుకుని దీనికి మాత్రం తోలు తీస్తానండి. దీనికి మాత్రం తోలు తీస్తా. ఇట్లా గింజలు ఉంటే నాటుకాయ అని అర్థం అండి. గింజలు లేకపోతే దానికి బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. ఇది గింజలు ఉంది, మంచి కాయ. ఇది నేను తోలు తీసి పెట్టుకుంటానండి. దీన్ని కొంచెం మూసి పెట్టి ఒక గిన్నెలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇంకా 2 రోజులు వస్తుంది నాకు. దీనికి తోలు తీస్తా, దీన్ని అట్లానే పెట్టేస్తా. ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ మనకి. అవతల వచ్చేసి వేరుశనగ గుళ్ళు అండి నానబెట్టాను. శనగలు, డ్రై ఫ్రూట్స్ అండి, మజ్జిగ, ఫ్లాక్స్ సీడ్స్, దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని తాగడానికి డ్రై ఇట్లా మజ్జిగ చేసి పెట్టుకుంటా అండి. లేదా ఒక రోజు ఉసిరికాయ, జీలకర్ర వేసి మజ్జిగ వేసుకొని తాగేస్తూ ఉంటా. ఒకరోజు నిమ్మకాయ, తేనె కొంచెం అండి. ఇంత ఒళ్ళు గాల్లో తేలుతున్నట్టు మనకి వెయిట్ తగ్గుతుందండి. వెయిట్ తగ్గడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాళ్ళ నొప్పులకి ఏదో చిన్న చిన్న ఎక్సైలు బాగానే ఉన్నాయి. ఇదో చూడండి, మీకు యాపిల్, జాంకాయలు, కమలాలు మీరు ఎన్ని తిన్నా కూడా వెయిట్ పెరగరండి. దానికి మీరు పొద్దుటే ఎట్లాంటి ఏవో తినేస్తాం కదండి ఫ్రూట్స్. మధ్యాహ్నం ఫుల్గా అన్నం అండి. మీకు ఇష్టమైన కూర ఇష్టమైనంత తినేసి ఎక్కువ కూర వేసుకుని తక్కువ అన్నం తింటే మంచిదండి. మజ్జిగ అన్నం తింటా బాగా కడుపు నిండా తినేస్తాండి. సాయంత్రం కొంచెం ఎర్లీగా తినేసి అండి. ఎర్లీగా తింటాం అంటే ఏం లేదండి, 7, 6కి తినలేం కదా, ఒక 8కి తింటా. ఏదో ఒక దోశ, 2 దోశ ఏదో ఫ్రూట్స్ ఉంటే తినేసేది. ఇప్పుడు బాగానే ఉందండి, అలవాటు అయిపోయింది. మధ్య మధ్యలో మీకు నిద్ర వచ్చేలోపు ఇట్లాంటి కాయలు ఏం తిన్నా మీరు, దోసకాయ, యాపిల్, జాంకాయ, కమల ఎన్ని తిన్నా మీరు వెయిట్ పెరగరండి. అవి తినొచ్చు. నిద్ర వచ్చేలోపు ఏదైనా ఫ్రూట్స్ తినొచ్చు. మరే మనం తినలేదు నిద్ర రాదేమో అది ఏం లేదండి. అలవాటు చేసుకుంటే ఒకరోజు మనం మంచిగా కదండి మనం చేసేది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ వేస్తున్నారు. ఎందుకండి? మన మంచి కోసమే. అలాగే మన ఒళ్ళకి మనకి ఏది మంచి కావాలో అది మనమే చూసుకోవాలి. ఇది చూడండి, చిక్కుడుకాయలు మక్కళ్ళు ఊరి నుంచి వచ్చి తెచ్చారు. మొన్న మా అన్నయ్య గారి అబ్బాయి ఇచ్చాడు నాకు విజయవాడ వెళ్తే. నాకు ప్రాప్తం లేదు. మా అక్కగారి అబ్బాయికి కాసిని, మా పెద్దమ్మాయికి కాసిని ఇచ్చేసారు. తినలేదే అయ్యే ఊరి నుంచి వచ్చిన కాయలు అనుకున్నా. మళ్ళీ మక్కలు తీసుకొచ్చారు. సరే చారు ఉందండి, నిన్న చారు ఉంది. నేను కొంచెం ఎగిరేసుకుందో అనేసి కూర ఎక్కువ తింటే బాగుంటుందండి ఇది. సరే మా వారికి 2 ములక్కాయలు ఉన్నాయండి, పులుసు పెట్టేస్తాను. నిన్న రసం అలాగే ఉంది. చిక్కుడుకాయలు బాగా ఉడకబెట్టేసండి. కొంచెం నూనె వేసి ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు కొట్టేసి ఉప్పు, కారం వేస్తానండి. బాగుంటుంది. ఉట్టుకూర తినచ్చు, చారులో తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. పొడి అన్నంలో కలుపుకుని తిన్నా బాగుంటుంది. ఇదండి ఈరోజు మనం వంటలు. ఇంకా స్టార్ట్ చేయలేదు. మజ్జిగ తాగాలి, ఇందో ఫ్రూట్ తినాలి. ఈ గింజలు కొంచెం ఈ పచ్చి నానబెట్టుకొని తింటే బాగుంటాయండి. మన శనగలు కొంచెం ఉడకబెట్టుకుంటా ఇవి అప్పుడప్పుడు తింటాకండి. తినడం అంటే అండి మంచి తినాలి, శక్తివంతవి తినాలండి. ఒళ్ళు పెరగకుండా కొంచెం మనకి ఒంటికి ఆరోగ్యంగా ఉండాలి, శక్తిగా ఉండాలి. మళ్ళీ మనం ఇంట్లో పనులు చేసుకోవాలి కదండి. పస్తులు పడుకుని మళ్ళీ రోగాలు తిరగబెట్టి ఏ పని చేసుకోలేమండి. దానికి ఏదో ఒకటి మనం రోజుకి ఏదో కొంచెం ఖర్చు పెట్టాలండి. మీరు హెల్త్ కేర్ దేనికి వెళ్ళినా అండి 5-6 వేలు అడుగుతున్నారు. ఒక జిమ్కి వెళ్ళినా కూడా ఒక డబ్బులే ఇవ్వాలి మనం. దానికి మనం ఏదో మంచి ఫుడ్ తింటా ఇంట్లో ఏదో ట్రై చేద్దామని ట్రై చేస్తే బాగానే ఉంది. మీరు కూడా మీ హెల్త్ గురించి కేర్ తీసుకోండి. ఎందుకంటే ఈరోజు వంటలు అన్నీ దగ్గర పెట్టుకున్నా. ఒక్కొక్క పని మొదలు పెడతా. మిషన్లో బట్టలు వేసా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు అండి. ఇట్లా కాయని ఎప్పుడు మీరు ఫుల్గా కట్ చేయకూడదండి. ఎంత కావాలో అంత తీసుకుని తోలు తీసి పెట్టుకుంటే ఇది ఫ్రెష్గా ఉంటుంది.